హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి కేటీఎం డ్యూక్ 200 బైక్ అయితే ఈరోజు మా ఛానల్ అయితే సేల్కి అయితే ఉంది. ఈ బైక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఎవరైనా సరే మా ఛానల్కి కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా వీడియోతో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మా ఛానల్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ స్టేట్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సేల్కున్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ కార్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీకు ఇలాంటి వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి, ఓకేనా. సో ఈరోజు ఏంటంటే మన ఛానల్ వచ్చేసి కేటీఎం డ్యూక్ 200 బైక్ అయితే సేల్కి అయితే ఉంది, ఓకేనా. ఇది వచ్చేసి 2018 మోడల్ వెహికల్, అంతేకాకుండా BS4 వర్షన్, ఓకేనా. BS6 అయితే కాదు, BS4. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, అన్న డ్యూక్లో ఉంటే చెప్పన్న BS4 అని చెప్పేసి. సో ఫైనల్లీ మనకు ఒక ఓనర్ అయితే పంపించడమే జరిగింది. సో క్లారిటీ డీటెయిల్స్ అంతేకాకుండా ఫొటోస్ అన్నీ కూడా మీకు అన్నీ కూడా డిస్ప్లే చేస్తాను. ఒకసారి అయితే క్లారిటీ అయితే చెక్ చేయండి, ఓకేనా. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ వెహికల్. సో ఇదంతా కూడా ఒరిజినల్ కలర్, దాంట్లో మీకు ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. ఆర్సీ పైన కూడా మీకు ఇదే కలర్ అయితే ఉంటుంది, ఓకేనా. అంతేకాకుండా దీని యొక్క రీడింగ్ నుంచి మాట్లాడుకుంటే ఏంటంటే ఇది వచ్చేసి 35,600 కిలోమీటర్ అయితే తిరగడమే జరిగింది. సో వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ అని చెప్పేసి మనకు ఓనర్ అయితే చెప్పడమే జరిగింది. బట్ ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా క్లారిటీగా చెక్ చేసుకోండి, ఓకేనా. అంతేకాకుండా ఈ వెహికల్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మనకు ఓనర్ చెప్తుంది వచ్చేసి 35 ఇస్తుందని చెప్తున్నాడు. బట్ డెఫినెట్గా ఏంటంటే 35 to 40 ఖచ్చితంగా ఇస్తుంది. బట్ మీరు లాంగ్ వెళ్ళినప్పుడు 40 ఎక్స్పెక్ట్ చేయవచ్చు, లోకల్లో మీకు ఓన్లీ 35 అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఓకేనా. అండ్ దీని యొక్క టైర్స్ కండిషన్ గురించి చూసుకుంటే ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మీకు అప్ టు 70% ఉందని చెప్పేసి మనకు ఓనర్ చెప్పడమే జరిగింది. బట్ మీరు వెళ్ళిన తర్వాత కూడా క్లారిటీగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో అటు ఇటుగా మన చేంజెస్ ఉంటే మీరు ప్రైస్లో అనేది నెగోషియేట్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. అంతేకాకుండా ఈ బైక్ పైన ఉన్న చలాన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ప్రజెంట్ ఈ బైక్ పైన అయితే ఎటువంటి చలాన్స్ అయితే లేవు, కంప్లీట్గా జీరో. ఒకవేళ మీరు తీసుకున్న లోపు కనుక చలాన్స్ ఉంటే అవన్నీ కూడా ఓనరే పే చేస్తాడు. సో దానికి ఈ ప్రైస్కి మీకు ఎటువంటి సంబంధం అయితే లేదు, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఏంటంటే దీని యొక్క ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా ఎటువంటిది అయితే లేదు, అండ్ ఫైనాన్స్ కూడా ఎటువంటిది అయితే లేదు. సో మీరు కూడా కంప్లీట్ పేమెంట్ ఇచ్చి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, దయచేసి అడ్వాన్స్ పేమెంట్ కోసం ఏది కూడా ఆన్లైన్ పేమెంట్ చేయకండి. ఏం మిస్ అయినా కానీ మా ఛానల్కి అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు. దయచేసి క్లారిటీగా లొకేషన్కి వెళ్ళి వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే ఇంట్రెస్ట్ ఉంటేనే మనీ ఇచ్చి వెహికల్ అయితే తీసుకోండి, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ బైక్, మంచి నీట్ కండిషన్లో ఉందని చెప్పేసి మనకు ఓనర్ చెప్పడమే జరిగింది. సో లుక్ చూసుకుంటే కూడా బెటర్ కండిషన్లోనే ఉంది. అండ్ ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా ప్రాపర్గా అయితే చెక్ చేసుకోండి. ఇంజన్ కానీ ఆయిల్ కానీ అండ్ డ్యామేజెస్ కానీ స్క్రాచెస్ కానీ ప్రతిదీ కూడా మీరు డీటెయిల్గా అయితే చెక్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ వెహికల్, ఓకేనా. ఈ వెహికల్కి సంబంధించిన ఆర్సీ కానీ పేపర్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా క్రియేట్ అయితే అవ్వదు ఫ్రెండ్స్, ఓకేనా. అంతేకాకుండా ఈ వెహికల్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ అండ్ కేష్పల్లి విలేజ్లో ప్రజెంట్ ఈ వెహికల్ అయితే అవైలబుల్ అయితే ఉంది. మీరు లొకేషన్ డీటెయిల్ గురించి మీరు కన్ఫ్యూజ్ అవుతే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓనర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, అంతేకాకుండా లొకేషన్ డీటెయిల్స్ కూడా పెడతాను. సో దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఓకేనా. అండ్ అంతేకాకుండా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మనకు ఓనర్ చెప్తుంది వచ్చేసి 1,20,000 చెప్తున్నాడు. అంటే 1,20,000 చెప్పడమే జరుగుతుంది. ఇది ఫిక్స్ ప్రైజింగ్ కాదు, మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు. అది మీరు మాట్లాడుకునే విధానం పైన అయితే డిపెండ్ అయితే ఉంటుంది. ఒకసారి వెళ్ళిన తర్వాత బైక్ యొక్క కండిషన్ కానీ అండ్ ఆర్సీ కానీ పేపర్స్ కానీ ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు పేమెంట్ ఇచ్చేసి వెహికల్ అయితే తీసుకోండి, ఓకేనా. అంతేకాకుండా ఒకవేళ మీరు కూడా మీ బైక్ కానీ కార్ కానీ మన ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వాటి యొక్క వీడియోతో పాటు వాటి యొక్క డీటెయిల్స్తో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. అండ్ అంతేకాకుండా మీరు ఒకవేళ సెకండ్ హ్యాండ్ బైక్ కానీ కార్ కానీ కొనాలి అనుకుంటే మీ లొకేషన్, మీ బడ్జెట్ అండ్ ఎలాంటి వెహికల్ కొనాలి అనుకుంటున్నారో కింద కామెంట్ చేస్తే మీ లొకేషన్లో మీ బడ్జెట్లో మీకు కావాల్సిన వెహికల్ని నేను సెర్చ్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. లేదంటే మీకు డైరెక్ట్గా వాట్సాప్లో కూడా షేర్ చేస్తాను. కాబట్టి అక్కడ నుంచి వెళ్ళి మీరు ఓనర్తో అయితే మాట్లాడుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా.